ఆ డిస్ట్రిబ్యూటర్స్ ఏ మార్పు ప్రాజెక్టు లైనింగ్ పూర్తి అయితే 2,20,000 కోట్ల 2,20,000 ఎకరాల సాగునిచ్చే ప్రాజెక్టు దేవరకొండ కానీ కొద్దిగా సాగర్ ఏరియా కానీ నకరికల్ కానీ నల్గొండలు అలాంటిది లైనింగ్ పోయి 1,00,000 ఎకరాలు కూడా నీళ్ళు రాని పరిస్థితి. అలాగే ఢిల్లీ ప్రాజెక్టు నక్కలగండి కానీ దేవరకొండకు సంబంధించి ఈ ప్రాజెక్ట్ అన్నీ కూడా పెండింగ్ ఉండి 1,00,000 కోట్ల ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టిన నల్గొండ జిల్లాని సౌత్ తల్లి ప్రేమ చూపించి ఎక్కడైతే దొంగలి 10 సంవత్సరాలు తెలంగాణలో మనం మొదలుపెట్టిన సొరంగ మార్గం కానీ రావణవెల్లలో ఉదయ సంవత్సరం ప్రాజెక్టు 80% పూర్తి చేసుకున్న ఏదో సాకు చూపించి ఆ ప్రాజెక్ట్ పెండింగ్ పెట్టడం మన అదృష్టంగా ఈరోజు మన జిల్లా కింద సీనియర్ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే ఆ శాఖ మంత్రిగా రావడం నిజంగా మన అదృష్టంగా భావిస్తూ తప్పకుండా వారు ఇప్పటికే వాళ్ళు సూచనలు చేసి ప్రాజెక్టు పూర్తి చేశారని చెప్పినందుకు వారికి కూడా ఈ ప్రాంత శాసనసభ్యునిగా సీనియర్ శాసనసభ్యునిగా మంత్రిగా వారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇంకా కూడా ఈ పెట్టిన పథకాలతో మనం ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజాపాలన అందిస్తూ గతంలో ఎమ్మెల్యేలకే పరిమితమైన కళ్యాణ లక్ష్మి రావాలన్నా ఎమ్మెల్యే సంతకం రావాలి, దళిత బంధు అయినా గృహలక్ష్మి అయినా ఏదైనా ఎమ్మెల్యేలే రాజుగా ఉన్నాం. కానీ ఇవాళ గ్రామాల దగ్గరికి అధికారులను పంపించి అప్లికేషన్ తీసుకొని నూతన వరవడికి తీసుకొస్తున్న మనం ఈ సందర్భంలో ఆఫీసర్లకు ఎంత బాధ్యత ఉందో మనకంటే బాధ్యత ఉంది. మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని మరొకసారి మా మంత్రివర్యులకు స్వాగతం పలుకుతూ తప్పకుండా ఎవరి మంత్రి కూడా మా మినిస్టర్ గారు మీరు పోయేది సమయమే కాబట్టి మాకు కూడా 1 గంట సమయం ఇచ్చి మీ విలువైన అనుభవాన్ని మాకు పంచి పెడతారని మా కొత్త శాసనసభ్యులు అందరూ కూడా యాక్టివ్ మెంబర్స్ ఉన్నాం. ఒక శాసనసభ్యుడు పొరపాటున పోయిండు, తప్పకుండా అక్కడ కూడా ఆయన లేని లోటును మీరు కూడా సూర్యాపేట ఖమ్మం పోతూ ఆగి అక్కడ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు నాతో పాటు దాన్ని కూడా చూసుకుంటూ నల్గొండ జిల్లాని అభివృద్ధి పరచడంలో మీ సహకారం కావాలని నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా శాసనసభ్యులు అందరం కూడా కష్టపడి పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఇవాళ కేటీఆర్ గారు నేను ఒక శ్వేతపత్రం అని రిలీజ్ చేసింది. ఆయన శ్వేతపత్రం అంటారు. ఆ శ్వేతపత్రం మేము రిలీజ్ చేసింది కాదు, 10 ఏళ్లలో మీరు చేసిన దోపిడీ 6,00,000 కోట్ల అప్పు పెట్టిన దుబారా ఖర్చు అన్నీ కూడా దాంట్లో భద్రపరిచింది తప్ప మా సొంత అంకెలు ఏమి మా దగ్గర లేవు. మీ అప్పుడు పనిచేసిన ఆఫీసర్లు ఇచ్చినవే ప్రజల ముందు పెట్టాం. మా సివిల్ సప్లై మినిస్టర్ గారు చెప్పారు 8,000 కోట్ల 60,000 కోట్ల అప్పులో సివిల్ సప్లై కార్పొరేషన్తో పాటు 20,000 కోట్ల రూపాయలు ఇవాళ మిల్లర్ల దగ్గర ధాన్యం ఉంటే మీరు కుంభకర్ణులా నిద్రపోయి దోచిపెట్టింది. సాగర్ కాళేశ్వరం ప్రాజెక్టు జరిగిన అవినీతి మీద వారు 10 రోజులుగా రివ్యూ చేసి ప్రభుత్వం చేసిన మోసాలను బయటపెట్టింది. అందుకనే మీరు శ్వేతపత్రం అయితే మీ త్వరలోనే మీ దోపిడీ పత్రాన్ని కూడా రిలీజ్ చేస్తాం. తప్పకుండా మిమ్మల్ని దోపిడీ చేసిన వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఒక పేదవానికి ఇల్లు కట్టలేని మీరు 1,00,000 కోట్లకు పరిగెత్తి ఇవ్వాలా, ఒక్కొక్క ఎమ్మెల్యే 1,000 కోట్లు సంపాదించుకొని మాది శ్వేతపత్రం అని చెప్పి మీరు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు కదా. త్వరలోనే 2-3 మాసాల్లోనే మీ దోపిడీ పత్రాన్ని రిలీజ్ చేస్తాం. మీరు 1-2కే భయపడుతున్నారు. మేము ముందున్నది అసలు ముసళ్ళ పండుగ. తప్పకుండా మీకు ప్రజలకు మీరు ఇవాళ ఏమి చేయకుండా ఇవాళ జీతాలు లేని పరిస్థితి ఈ రాష్ట్రాన్ని దివాలు తెప్పించి ధనిక రాష్ట్రమైన ఈ రాష్ట్రాన్ని ఇవాళ దేశం చిక్కుతో తరదించుకుంటున్న దేశంలో ఏ ప్రభుత్వం అయినా జార్ఖండ్ లాంటి పేద రాష్ట్రం 1వ తారీఖు మ్యాండేటరీగా జీతాలు ఇస్తాం.